హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండి చేపలు టమాటా వంకాయ చేస్తున్నాను. ఈ చేపలు వచ్చి ఏదో కడ్డీ చేపలు ఏదో అంటారంట. ఇది చాలా టేస్టీగా ఉంటుందంట. పచ్చి చేపలు కూడా చాలా టేస్టీగా ఉంటుందంట. వంకాయ చేస్తున్నాను. వంకాయ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు వేసి పెట్టాను అనమాట. ఇప్పుడు గిన్నె పెట్టుకున్న కొంచెం వాటర్ వేడి నీళ్ళు కాసి కారపోసేస్తాను. ముందుగా నేను పారపోసేసుకొని గిన్నె పెట్టుకున్నాను. కర్రీ చేయడానికి హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ పోసుకోవాలి. నేను మరీ పులుసు కింద పెట్టాను, ఇగురు కింద చాలా బాగుంటుంది ఇది. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఎండు చేపలు వేసేసుకోవాలి ఆయిల్లో. చేపలు బాగా ఏగనివ్వాలి. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి చేపలు. తిప్పేటప్పుడు కూడా స్లోగా తిప్పుకోవాలి. కొంచెం వేసి తీసేస్తాను ఇవన్నీ. మా అత్తగారు వాళ్ళు అయితే అప్పట్లోనే కర్రీ అంతా కలిపి పెట్టేసేవాళ్ళు. నేను కొంచెం డ్రై చేస్తాను చేపలను ఆయిల్లోని. చాలండి, మాత్రం వేస్తే చాలు. తీసేసి ప్లేట్లో పెడతా. చేపలను తీస్తాను కదండి, ఈ ఆయిల్లోకి ఆనియన్స్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని ఆనియన్స్ వేసేయాలి. యాక్చువల్గా నేను ఎలా చేస్తున్నా అలా చేసుకోవాలండి. ఎంత టేస్టీగా ఉంటుందో కర్రీ. స్లోలోనే పెట్టాను స్టవ్. ఉల్లిపాయలు ఆగనివ్వాలి. ఉల్లిపాయలు అయిపోయినండి. ఇప్పుడు వంకాయ టమాటా వేసుకోవాలి. ఈ ఎండు చేపల్లోకి దోరగా ఉంటే టమాటాలు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. బాగా పండినవి కంటే కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ స్పూన్ వేసానండి, చాలిపోతే మళ్ళీ వేస్తాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. కర్రీ ఎలా కుక్ అవుతుందో చూసుకోవాలి మధ్య మధ్యలో. వంకాయ కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది మనకి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారము, స్పూన్ మీద కొంచెం వేసాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత నానబెట్టుకున్నానండి చింతపండు. శుభ్రంగా కడిగి ఒకసారి పారపోసి ఆ వాటర్ తర్వాత నెక్స్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట. ఈ పైన వాటర్ అంతా కొంచెం పోస్తాను.
ఇప్పుడు ఇందులోకి చేపలు వేసేసుకోవాలి. ఎండు చేపలు అన్నీ వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు తీస్తాను. చింతపండు గుజ్జు అంతలా తీస్తానండి. ఎంత పోసేసుకోవాలి. కొంచెం వాటర్ పోస్తా, ఎందుకంటే బాగా గ్రేవీలాగా కుక్ అయ్యిద్ది అనమాట. కరివేపాకు కొంచెం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది కర్రీ. గట్టిపడి తిప్పేసుకోకూడదండి. వంకాయ ఎండు చేప మెత్తగా అయిపోతుంది అనమాట. ఉప్పు చూసుకొని సాలిపోతే కొంచెం వేస్తా. ఉప్పు చాలలేదు, కొంచెం వేసుకున్నాను. ఇంకా ఒక 10 minutes కుక్ అవనివ్వాలి. నేను వంట చేసేలోపు లక్ష్మి క్లీన్ చేసేస్తుంది ఇల్లు. హాయ్ చెప్పు లక్ష్మి. కాదు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు పారిపోసారా సార్ పారిపోసారా మంచి నూనె? పాపం ఒప్పుకున్నారులే సార్, నేనే పారిపోసానన్నారు. అదే కాదు, మరి అల్మరంతా కారిపోయింది కాయలు. ఈ అవును, అది వేరుశనగ నూనె మన పచ్చడిలోకి తెప్పించాను చూసావా, ఆయిల్ అంతా. మరి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు సార్ వచ్చారు ఇంటికి వంట చేస్తాకి, పాపం అప్పుడు పోయినట్టుంది. అవును, అలా చేశారండి లక్ష్మిను మా సారు. కర్రీ కుక్ అవుతుందండి, చూస్తాను ఒకసారి. చాలు, ఈ మాత్రం ఇగిరిలా ఉంటే సరిపోతుంది. మనకు రైస్లో కలుపుకోవాలి కదా, సరిపోతుంది. ఆపేసి ఒక బౌల్లో తీసేస్తాను. ఇది స్టవ్ ఆపేస్తాను. ఇక కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.